ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తారని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య ప్రకటించారు. విజయనగరంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల పీఆర్టీయూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కావాలంటే శ్రీనివాసులు నాయుడు సరైన అభ్యర్థి అని నిర్ణయించామని, పీఆర్టీయూ శ్రేణులు గాదె శ్రీనివాసులు నాయుడు విజయానికి కృషి చేస్తారన్నారు. ఎన్నికల సన్నాహానికి సంబంధించి సమాయత్తమవుతున్నామని, శ్రీనివాసులు నాయుడు గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్న గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఉపాధ్యాయుల మన్ననలు పొందానని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ వర్గాలు సమిష్టిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థిగా నిర్ణయించారు కాబట్టి నేను పీఆర్టీ ఉత్తరాంధ్ర మిత్ర సంఘాలు అభ్యర్థిగా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను. మరి నిన్ననే ఎన్రోల్మెంట్ కోసం ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. రేపు నుంచి ఎన్రోల్మెంట్ కార్యక్రమం, అర్హత గల ఓటర్స్ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో అందుకోసం మా 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు అంటే కొత్త జిల్లాలు 6 జిల్లాల మా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర నాయకత్వం ఈ ఆత్మీయ సదస్సుని పెట్టి ఈ ఎన్రోల్మెంట్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా మనం ఎలక్షన్స్లో ముందుకు వెళ్ళాలి అనే విషయం పైన ఒక వ్యూహాన్ని మేము ప్లాన్ చేసుకుంటాం. అయితే ఎమ్మెల్సీగా నేను గెలిచిన తర్వాత మా ఉపాధ్యాయుల అందరికీ, ఉద్యోగులకి సిపిఎస్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. కాబట్టి అన్ని మేనేజ్మెంట్ల వారికి కూడా, కేంద్ర రాష్ట్ర మేనేజ్మెంట్ అందరికి కూడా సిపిఎస్ అనేది చాలా ఇబ్బందికరం. కాబట్టి అది రద్దు చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నాకున్న పాత పరిచయాలన్నీ కూడా పురస్కరించుకొని ఆ సంఘాల నాయకులతో నేను కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ కాలంలో పీఆర్టీ పక్ష ఎమ్మెల్సీగా ఉండే మండలిలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు చాలా పరిష్కారం చేయబడ్డాయి. మరి ఇవాళ నా నమ్మకంతోనే తిరిగి ఆయన మండలిలో ప్రవేశం ఉంటే మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయి ఆశతోనే ఇవాళ తిరిగి ఆయనకు మాండేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ దిశగా ఖచ్చితంగా రేపు ఫిబ్రవరిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి గాదా శ్రీనివాసుని గెలిపించుకొని మన ఉపాధి సమస్యల పరిష్కారం జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే ఉపాధ్యాయులకు చాలా సమస్యలు అపరిచితంగా ఉన్నాయి. ఆ సమస్యలని వాళ్ళ పరిష్కారం కావాలంటే ఒకటే మార్గము, ఆ మార్గమే గాదా శ్రీనివాసులు నాయుడు గారిని ఎమ్మెల్సీగా మండలికి పంపడమే ప్రధాన అంశం. కాబట్టి మేము ఆ దిశగా ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్సీ గారిని గాదా శ్రీనివాసుని గెలిపించుకొని మండలికి పంపుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.